దిత్వా ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాన్ని ఆనుకొని దిత్వా తుపాను కొనసాగుతోందన్నారు. రేపు తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. రేపు భారీ వర్షాల దృష్ట్యా కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకెళ్లొద్దని హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. దిత్వా తుఫాను ప్రభావం రేపు దక్షిణ కోస్తా మీద కనిపించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే చెన్నైకి సమీపంలో ఉంది. ఈ రోజంతా కూడా తమిళనాడు మీద ప్రభావం చూపిస్తుంది. తమిళనాడు 20 జిల్లాలకి ఆకస్మిక వరదల ప్రమాదాన్ని ఇప్పటికే సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలకి ప్రమాద సూచిక చేశారు. ప్రస్తుతం మనతో విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ అన్నారు. వారితో మాట్లాడదాం. ఎలా ఉండబోతుంది, దిత్వా తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందంట? ఇప్పుడు శ్రీలంక దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన తుఫాను ఈరోజు నైరుతి బంగాళాఖాతం ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ తుఫాను రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కొనసాగి తన ప్రస్థానాన్ని కొనసాగించి నైరుతి బంగాళాఖాతం మీదుగా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. రేపటికి ఉదయానికి 50 కిలోమీటర్ల దూరంలోనూ, రేపు సాయంత్రానికి 25 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలపై వర్ష ప్రభావం రాబోయే 5 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లోనూ, 3వ రోజు తరువాత తదుపరి 3 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లోనూ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 4 రోజులు కోస్తా జిల్లాలపై భారీ వర్షాల యొక్క ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. వాటికి ఆనుకుని ఉన్న జిల్లాలైన ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలోని 1-2 చోట్ల భారీ వర్ష సూచన ఉంది కాబట్టి ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లా అయిన నెల్లూరుతో పాటుగా తిరుపతి, చిత్తూరు జిల్లాలోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే సూచన ఉండటం వలన ఆ సంభావ్యతను సూచించే రెడ్ మార్క్ లేదా రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. వాటికి ఆనుకుని ఉన్న ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో ఆరెంజ్ అలర్టు, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక 3వ రోజు అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలు, కొన్ని రాయలసీమ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరులో భారీ నుంచి అతి భారీ, మిగిలిన దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలోనూ మరియు ఉత్తర కోస్తా జిల్లాలైన కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరుతో పాటుగా నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల 3వ రోజు అనగా డిసెంబర్ 1వ తేదీ నాటికి భారీ వర్షాలకి ఆస్కారం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం అవల ఈదురుగాలు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60, గరిష్టంగా 70. ఈరోజు సాయంత్రం తర్వాత వాటి యొక్క ఉధృతి పెరిగి గేల్ విండ్స్ 60 నుంచి 70, అంటే తుఫానుతో అసోసియేట్ అయ్యే విండ్స్ 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల ఈ రోజు నుంచి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. 1వ తేదీ నాటికి ఉధృతి తగ్గి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఈ 3 రోజులు కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. దక్షిణ కోస్తా తీరంలో ఉన్న కృష్ణపట్నం ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను, మిగిలిన ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. రాబోయే కొన్ని గంటల్లో దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న మిగిలిన ఓడరేవుల్లో కూడా ప్రమాద హెచ్చరికలు మారే అవకాశం ఉన్నది. ఈ 24 గంటల్లో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతిలో కొంచెం మధ్యస్థ స్థాయిలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కనిపిస్తుంది. ఇక నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల ఆకస్మిక వరదలే సంభవించే సంభావ్యత తక్కువగా ఉన్నప్పటికీ కొంత సంభావ్యత ఉన్నట్లు కనిపిస్తుంది. సముద్రంలో సమాంతరంగా ప్రయాణించిన తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. తీరం దగ్గరగా ప్రయాణం చేస్తున్న క్లౌడ్ వాల్ అనేది జిల్లాలను, దక్షిణ కోస్తా జిల్లాల మీద కనిపిస్తుంది కాబట్టి
దక్షిణ కోస్తా జిల్లాలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఈ సాయంత్రం నుంచి కూడా గాలుల వేగం పెరిగేటువంటి అవకాశం ఉంది. 1వ తేదీ కూడా సుమారుగా చాలా జిల్లాలని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మధ్య కోస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కాబట్టి 29, 30, డిసెంబర్ 1 ఈ 3 రోజులు కూడా ఈ దిత్వా తుఫాను ప్రభావం రాష్ట్రం మీద కనిపిస్తున్నటువంటి అంచనాను వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.